జనవరి 22 అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వసంత పంచమి ఒక ఆధ్యాత్మిక సంగమం. శతాబ్దాల నిరీక్షణ ఫలించి భారతీయ సంస్కృతికి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే అయోధ్య రామమందిరం జనవరి 22, 2024న అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ఠతో ప్రారంభమైంది. ఈ మహోత్సవం ఒక ఆలయ ప్రతిష్టాపన మాత్రమే కాదు, ఇది ఒక పవిత్ర రోజు. 5 శతాబ్దాల విరహం తర్వాత తన జన్మభూమిలో బలరాముడు రామలల్లా కొలువుదీరిన వేళ సాకేత నగరం స్వర్గాన్ని తలపించింది. జనవరి 22 మధ్యాహ్నం 12:29 శుభముహూర్తాన వేద మంత్రాల ఘోష మధ్య ప్రపంచమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆ క్షణం ప్రపంచంలోని భారతీయుల హృదయంలో భక్తిభావం గంగలా ఉప్పొంగింది. చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే పర్వదినం వసంత పంచమి. ప్రకృతి పులకించే ఈ కాలంలో వసంతం రాకతో ప్రకృతి అంతా పసుపు వర్ణంతో కలకలలాడుతుంది. అయోధ్యలో రాముడి రాకతో అటు ధర్మం, ఇటు వసంత పంచమి సరస్వతి సంయుక్తంగా వచ్చి దేశానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయనడంలో సందేహము లేదు. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఇల్లు జనవరి 22 రోజున ఒక అయోధ్యగా మారాలి. సాయంత్రం వేళ వెలిగించిన దీపాలు దీపావళిని తలపింపచేయాలి. త్రేతాయుగపు రాముడు కలియుగపు అయోధ్యలో మళ్లీ పాదం మోపిన ఈ శుభవేళ జ్ఞానానికి ప్రతీకైన వసంత పంచమి శోభతో ప్రపంచమంతా భారతీయులు వెలిగిపోవాలి.